ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్ అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరు ఎలా ఉన్నారండి? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు అయితే ఈజీగా క్విక్ గా అయిపోయింది. ఒక బ్లౌజ్ వర్క్ అయితే మీ ముందుకు వచ్చాను. అది సెల్ఫ్ కలర్ లో చేస్తే చాలా బాగుంటుంది. అది మిర్రర్ వర్క్ అన్నమాట. కొంచెం హెవీగా వస్తుంది. ముందుగా మనము నెక్ కి మార్కింగ్ చేసుకోవాలి. నెక్ కి మార్కింగ్ చేసుకున్న తర్వాత నేను ఇక్కడ మన యొక్క బ్లౌజ్ ఏ కలర్ ఉందో అదే కలర్ లో షేడింగ్ లో కొంచెం డార్క్ షేడింగ్ తీసుకున్నాను అంతే. మనం ఇక్కడ తీసుకునేటువంటి మిర్రర్స్ అన్ని కూడా రేకు మిర్రర్స్ అన్నమాట. రేకు మిర్రర్స్ తీసుకున్నాం అనుకోండి, అప్పుడు మనకు అది వెయిట్ ఎక్కువ రాదు, లేదంటే మనకు ఆ బ్లౌజ్ అనేది హెవీ వెయిట్ వస్తుంది. అందుకోసమని బ్లౌజ్ వర్క్ అయితే నేను మిర్రర్ వర్క్ తో చేసుకున్నాను. దానికోసం 3D కోర్స్ తీసుకున్నాను. ఈ యొక్క 3D కోర్స్ తో చేస్తే చాలా క్విక్ గా అయిపోతుంది అనమాట. ముందుగా మనము మార్కింగ్ చేసుకున్నాం నెక్ కి, ఆ యొక్క నెక్ చుట్టూ కూడా సేమ్ డిస్టెన్స్ లో మనము 3D కోన్స్ తో డాట్స్ అయితే పెట్టేసుకోవాలి. 3D కోన్స్ తో డాట్ పెట్టేసుకున్న తర్వాత దానిపైన మన దగ్గర ఉన్నటువంటి రేకు మిర్రర్స్ ఉన్నాయి కదా, ఒక్కొక్క మిర్రర్ ఆ యొక్క డాట్స్ పైన పెట్టేసి ఈ విధంగా టూత్ పిక్ తో మనం అనేసామనుకోండి, స్లోగా అనాలి. అప్పుడు ఆ యొక్క మిర్రర్ చుట్టూ కూడా మంచిగా నీట్ గా వచ్చేస్తుంది. ఒక్కోసారి మనకి రేకులు సన్నగా ఉంటాయి కదా, రెండు కూడా వస్తాయి, ఒకసారి చూసుకోవాలి. ఇలా మనం డైరెక్ట్ ఒకేసారి ప్రెస్ చేయొద్దు, కొంచెం అటు ఇటు అడ్జస్ట్ చేసి ప్రెస్ చేస్తే ఆ యొక్క మిర్రర్ చుట్టూ సర్కిల్ లాగా వస్తుంది అనమాట. ఇక్కడ చూడండి, ఇంతకుముందు తీసుకున్న దానికంటే ఇంకొంచెం లైట్ కలర్ తీసుకున్నాను. ఇంతకుముందు కొంచెం డార్క్ కలర్ తీసుకున్నాను కదా, ఇప్పుడు ఇంకా కొంచెం లైట్ కలర్ తీసుకున్నాను. అయితే మనం ఫస్ట్ ఒక లైన్ చేసుకున్నాం కదా, అప్పుడు మిర్రర్స్ పక్క పక్కనే కాదు కొంచెం స్పేస్ ఇచ్చాం కదా, ఆ యొక్క రెండు మిర్రర్స్ కి స్పేస్ లో మళ్ళీ ఇంకొక మిర్రర్ అంటే కింద లైన్ లో పెట్టేసుకున్నాను. సేమ్ అదే విధంగా డాట్స్ పెట్టేసుకొని మళ్ళీ మిర్రర్ ని పెట్టేసి టూత్ పిక్ తో మనము ఆ యొక్క రింగ్ చుట్టూ వచ్చేలాగా, మిర్రర్ చుట్టూ వచ్చేలాగా సెట్ చేసుకోవాలి. సేమ్ ఇదే ప్రాసెస్ లో మళ్ళీ ఇంకొకటి, ఇప్పుడు ఫస్ట్ ఏ కలర్ అయితే తీసుకున్నాం మళ్ళీ ఇప్పుడు నెక్స్ట్ అదే కలర్ అనమాట. ఇది కొంచెం ఆరెంజ్ షేడ్ లో వస్తుంది, ఫస్ట్ వచ్చేమో క్రీమ్ షేడ్ లో వస్తుంది. రెండు కూడా మనకి ఆ యొక్క బ్లౌజ్ కి కొంచెం దగ్గరగా ఉన్నటువంటి కలర్స్ అనమాట. ఈ మధ్య ఏంటి ఏదైనా కానీ సెల్ఫ్ కలర్స్ అంటే ఫ్యాషన్ గా ఉంది కదా, అలా అనేసి అలా వేయాలనిపించింది. సింపుల్ గా అయిపోతుంది మనకి ఇదంతా. ఒక 1 అవర్ 1.5 అవర్ లో అయిపోతుంది. మెయిన్ ఏంటంటే ఇది ఆరం అనమాట. ఆరడానికి 24 గంటలు పడుతుంది. 24 గంటలు ఆరిపోయిన తర్వాత దీన్ని రివర్స్ చేసి ఐరన్ చేసుకోవాలి. అప్పుడు మనకి నెక్స్ట్ అవి మిర్రర్స్ అనేవి ఊడిపోకుండా ఉంటాయి. దీని యొక్క వాషింగ్ ఏంటంటే ఎక్కువసేపు మనం వాటర్ లో కానీ సర్ఫ్ లో కానీ నానబెట్టకుండా, సర్ఫ్ లో నానబెట్టేసామా చేత్తో మనము పులిమేసి మళ్ళీ ఫ్రెష్ వాటర్ లో అనేసి ఆరేసుకోవాలి అంతే. ఐరన్ చేసేటప్పుడు కూడా మనము రివర్స్ చేసేసి పేపర్ వేసుకొని చేసుకోవాలన్నమాట. ఏంటంటే వేడికి అవి సీదా చేసినట్లయితే రేకులు అనేటువంటివి మనకి మిర్రర్ మన ఐరన్ బాక్స్ కి వచ్చేసాయి అంతే. ఈజీగా ఈ యొక్క మిర్రర్ ఇదిగోండి. ఫైనల్ గా అయితే మనకైతే ఈ యొక్క బ్లౌజ్ వర్క్ అయితే ఈ విధంగా అయిపోతుంది. నెక్ కి ఈ విధంగా చేసుకున్నాను కదా, హ్యాండ్స్ కూడా మనము కావాలంటే కింద బార్డర్ లాగా ఒక లైన్ వేసేసుకోవచ్చు, లేదా 2 లైన్లు వేసుకోవచ్చు. లేదు అంటే నేను ఏం చేశానంటే కింద బార్డర్ లో మనకి కింద పార్ట్ ఉంటుంది అక్కడ 5, తర్వాత 4, తర్వాత 3, తర్వాత 2, తర్వాత 1 అలా అయితే పెట్టేసుకున్నాను. చాలా సింపుల్ గా అయిపోయింది, చాలా హెవీగా వచ్చింది అనమాట. మీలో ఎంతమందికి ఇలా సింపుల్ గా ఉండే వర్క్స్ ఇష్టం, కమెంట్ సెక్షన్ చెప్పండి. మనం చేసుకుంటే ఆ యొక్క సాటిస్ఫాక్షన్ వేరు కదా.